शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् अगजाननपद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानां एकदन्तम् उपास्महे। व्यासं वसिष्ठनप्तारं सिक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै శ్రీగురవే నమః। ఈ ప్రేరణకారకులైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. తండ్రికి ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేసినటువంటి గాంగేయుడు అనేటటువంటి ఆ భీష్ముడు వంశాభివృద్ధి కోసం తన యొక్క సోదరుడైనటువంటి విచిత్రవీరుడికి కూడా వివాహం చేసి విచిత్రవీరుడు కూడా అనుకోనటువంటి పరిస్థితిలో మరణించిన తర్వాత ఆ కుటుంబం అంతా కూడా తీవ్రమైనటువంటి దుఃఖంలో మునిగిపోయింది. అలా తీవ్రమైనటువంటి దుఃఖంలో ఉన్నటువంటి తన యొక్క కుటుంబీకులను అంటే ఆ సత్యవతీ దేవిని అలాగే మరదళ్ళని అందరినీ ఓదార్చిన తర్వాత రాజు లేనటువంటి ఆ రాజ్యానికి ఎటువంటి లోపము లేకుండా కేవలం ఒక ప్రతినిధిగా ఆ రాజ్యభారాన్ని వహిస్తూ అందరినీ కూడా కాపాడుతూ ఉన్నటువంటి వాడయ్యి ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కురువంశం అనేటటువంటిది అర్ధాంతరంగా తన యొక్క కుమారుల యొక్క మరణం వలన ఆ వంశం అనేటటువంటిది కొనసాగదు అని చాలా శోకంతో ఉన్నటువంటి ఆ తల్లి సత్యవతి ఇప్పుడు భీష్ముడి పిలిచి, నువ్వు ధర్మం అంతా కూడా తెలిసినటువంటి వాడివి, అలాగే అనేకమైనటువంటి రాజవంశముల యొక్క పుట్టుక అలాగే వాటి యొక్క విధి విధానాలు అన్నీ కూడా తెలిసినటువంటి వాస్తవమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వాడివి. తండ్రి యొక్క కోరికను తీర్చడం కోసం భీష్ణమైనటువంటి ప్రతిజ్ఞ చేసి భీష్ముడు అని పేరు పొందినటువంటి వాడివి. ఇప్పుడు నేను తల్లి స్థానంలో ఉన్నటువంటి నేను నిన్ను ఒకటి కోరుతున్నాను, తప్పకుండా దాన్ని నెరవేర్చవలసింది అని చెప్పి అడిగింది. ఆయన, అమ్మ తప్పకుండా నేను చేయగలిగినది చేయవలసింది అయితే కనుక తప్పకుండా నీ యొక్క ఆజ్ఞను శిరసావహిస్తాను అని చెప్పి ఈయన మాట ఇచ్చిన తర్వాత ఈ వంశం అనేటటువంటిది విచ్ఛిన్నం కాకూడదు. ఇప్పుడు నా రెండవ కుమారుడి యొక్క మరణంతో అతని వివాహమైనా కూడా పుత్రులు అనేటటువంటిది, ఆయనకి పిల్లలు లేకపోవడం వల్ల వంశం అనేటటువంటిది ఇక్కడితో ఆగిపోతుంది. కాబట్టి నేను నిన్ను కోరేది ఏంటంటే, నువ్వు వివాహం చేసుకుని ఈ వంశం కురువంశం అనేటువంటిది నిర్వీర్యం కాకుండా కాపాడు అని చెప్పి, ఇది నా కోరిక కాదు, ఇది నీ ఆజ్ఞగా నువ్వు భావించి నువ్వు మళ్ళీ వివాహం చేసుకుని గృహస్థువు కావాల్సింది, తద్వారా సంతానాన్ని కనవలసింది అని చెప్పి ఆవిడ కోరింది. ఆయన అన్నాడు, ఇది ఉచితమైనటువంటిది కాదమ్మా, ఎందుకంటే నేను బ్రహ్మచర్య వ్రతం అనేటటువంటిది
నీ తండ్రి అయినటువంటి దాసరాజు గారు మరి అనేక మంది పెద్దల సమక్షంలో నేను చేపట్టినటువంటి వ్రతం అది. ఇప్పుడు అది ఎలా వదిలేస్తాను నేను? అంతేకాదు, పంచభూతాల సాక్షిగా చేసినటువంటి ప్రమాణం. అందువల్ల నేను అటువంటి దాన్ని మళ్ళీ అతిక్రమించలేను. కానీ నువ్వు తల్లిగా నన్ను ఆజ్ఞాపించావు. ఇప్పుడు నీకు ఒక ధర్మాన్ని చెప్తాను విను. అది నాకు తెలిసినటువంటి ధర్మం. దీన్ని నువ్వు మళ్ళీ ధర్మవేత్తలతో నువ్వు సంప్రదించి తగినటువంటి నిర్ణయం తీసుకో. పరశురాముడు తన యొక్క తండ్రి అయినటువంటి జమదగ్ని మహర్షి మరణించిన తర్వాత తద్వారా కలిగినటువంటి క్రోధము చేత కార్తవీర్యార్జునుడిని చంపడమే కాకుండా 21 సార్లు ఈ భూమి మీద ఆయన పర్యటించి క్షత్రియుడు అనేటటువంటి వాడు లేకుండా క్షత్రియులందరినీ కూడా మట్టుపెట్టాడు. అంతేకాదు, ఆ రాజుల యొక్క పత్నులు అప్పటికి గర్భవతులై ఉంటే కనుక వారి పిల్లల్ని కూడా మిగలకుండా వారిని కూడా సంహరించాడు. దాంతో క్షత్రియ వంశము అనేటటువంటిదే కొనసాగకుండా ఉండేటటువంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి అనేటటువంటిది కల్పించబడింది. ఆ సమయంలో ధర్మశాస్త్ర విధి ప్రకారం రాజపత్నులందరూ కూడా బ్రాహ్మణ శ్రేష్ఠుల వలన సంతానాన్ని పొంది మళ్ళీ క్షత్రియ వంశాన్ని నిలబెట్టారు. అంతేకాదు, ఉతధ్యుడు అనేటటువంటి ఒక ముని తన భార్య అయినటువంటి మమత అనేటటువంటి ఆమెతో సంసార జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు ఆనందంగా. ఒకానొక సమయంలో బృహస్పతి వారింటికి అభ్యాగతుడుగా వచ్చాడు. వచ్చినటువంటి బృహస్పతి ఈ వితుధ్యుని యొక్క భార్య అయినటువంటి మమతని అనుసరించమని చెప్పి కోరుకున్నాడు. అయితే ఆమె గర్భంలో ఉన్నటువంటి గర్భస్థ శిశువు అయినటువంటి వాడు ఇది ధర్మ వ్యతిరేకము అని చెప్పి చాలా పెద్దగా అరిచాడు. దాంతో బృహస్పతి చాలా క్రోధాన్ని పొందినటువంటి వాడే, ఇది ఒక దేవగురువుగా బ్రాహ్మణుడిగా ఒక దైవ కార్యం కోసం నేను కోరుకున్నటువంటిది, అయినా కూడా నువ్వు అభ్యంతరం చెప్పావు కాబట్టి నువ్వు దీర్ఘకాలం చీకటిని అనుభవిస్తూ ఉంటావు అని చెప్పి ఆయన్ని శపించాడు. చీకటిని అనుభవించడం అంటే వెలుగుని చూడలేకపోవటం. దానివల్ల పుట్టినటువంటి ఆ పిల్లవాడు అంధుడిగా పుట్టాడు. అయితే ఇతను అంధుడిగా పుట్టిన తండ్రి అయినటువంటి ఉతధ్యుడి నుంచి సమస్తమైనటువంటి వేదాంగాల్ని కూడా తెలుసుకున్నాడు. తెలుసుకుని సర్వవిద్యా పారంగతుడయ్యి సకల ధర్మాల్ని కూడా తెలుసుకున్నటువంటి వాడయ్యాడు. ఈ పిల్లవాడికి దీర్ఘతముడు అనేటటువంటి పేరును పెట్టారు. ఈ దీర్ఘతముడు ప్రద్వేష్ణి అనేటటువంటి స్త్రీని ఇచ్చి ఈ పిల్లవాడికి వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత వీరికి గౌతముడు మొదలైనటువంటి అనేక మంది జన్మించారు. అయితే తన భార్య అయినటువంటి ప్రద్వేషిని ఎప్పుడూ కూడా ఏదో ఒక మనస్తాపంతో ఉంటూ భర్తని సరిగా ఆదరించేది కాదు. దాంతో చాలా కాలం ఆ పరిస్థితిలో భార్యను చూసినటువంటి ఈ దీర్ఘతముడు
నేను నిన్ను నాకు చేతనైనంత రీతిలో సంతోషపెడుతున్నాను, సుఖపెడుతున్నాను. అంతేకాదు మనం సంతానాన్ని కూడా పొందాము. ఈ రకంగా నేను నీకు ఏ రకంగా కూడా లోపం చేయలేదు, లోటు చేయలేదు. కానీ నువ్వు మాత్రం నా ఎందుకో అంత సుముఖంగా కనిపించవు, నా పట్ల ప్రేమానురాగాలతో వర్తించవు అని చెప్పి ఈయన అడిగేసరికి ఆవిడంది, భరించువాడు భర్త అంటారు, కానీ నీవా అంధుడివి. నేను భార్యనైనా కూడా నిన్ను భరిస్తూ ఉన్నాను. ఇలా ఎంతకాలం భరించాలి? అందువల్ల అంధుడువైనటువంటి నీతో జీవించడం అనేటటువంటిది నాకు చాలా దుర్భరంగా ఉంది. నిన్ను భరించలేకపోతున్నాను. కాబట్టి నువ్వు నన్ను వదిలిపెట్టేయి, నువ్వు వేరొక చోటకు వెళ్ళిపో. అప్పుడు నేను సుఖంగా ఉండగలుగుతున్నాను. అదే నేను ఇలా నిర్లిప్తంగా ఉండటానికి కారణం అని చెప్పింది. దాంతో దీర్ఘతముడు కోపించి స్త్రీలందరికీ కూడా ఒక భయంకరమైనటువంటి శాపాన్ని ఇచ్చాడు. అదేంటంటే, నేను ఉండగానే నేను కేవలం అంధుణ్ణి కావటం వల్ల నన్ను ఆదరించట్లేదు నువ్వు. అందువల్ల ఇక ముందు స్త్రీలు భర్తలను కోల్పోతే కనుక వాళ్ళు ఎంతటి ధనవంతులైనా, ఎంతటి ఉత్తమ కులంలో పుట్టినటువంటి వాళ్ళైనా దయనీయమైనటువంటి స్థితిలో ఏ అలంకారానికి నోచుకోనటువంటి వారే వాళ్ళందరూ కూడా ఒక నిర్వేదంతో ఉండిపోతారు. వాళ్ళకి ఏ అలంకారాలు కూడా ఉండకూడదు అని ఈయన శపించాడు. అందుకే పతిహీనలైన భామిను లతి ధనవతులయ్యి గులజలయ్యును ననలంకృతలయ్యడు మాంగళ్యరహితులయ్యెదరను గృపణవృత్తి నిధియ మొదలగన్. ఇంక నుంచి స్త్రీలకు భర్త లేకపోతే కనుక వాళ్ళకి ఎటువంటి అలంకారాలు ఉండవు. ఎందుకంటే అంధుడనేటువంటి నన్ను ఆదరించకుండా నన్ను ఇలాగా వెళ్ళిపోమని చెప్పి నువ్వు అంటున్నావు. కాబట్టి ఇక నుంచి భర్త అనేటటువంటి వాడు లేకపోతే వాళ్ళకి, స్త్రీలకు ఎటువంటి అలంకారాలు ఉండవు. అలాంటి అలంకారాలు లేనటువంటి వాడు దయనీయమైనటువంటి స్థితిలో ఉండదురుగాక అని చెప్పి ఈయన శాపాన్ని ఇచ్చాడు. ఈ రకంగా దీర్ఘతముడు తనకే కాకుండా స్త్రీలందరికీ కూడా శాపం ఇవ్వడంతో ఈ ప్రద్వేషిని కూడా కోపించి వెంటనే కొడుకుల్ని పిలిచి, ఈ ముసలివాడిని భరించలేకపోతున్నాను, ఇతన్ని తీసుకుని ఎక్కడైనా వదిలేసిరండి అని చెప్పి వాళ్ళందరికీ చెప్పింది. తల్లి ఆజ్ఞని పాటించినటువంటి వీళ్ళు ఆయన్ని ఒక కట్టెల యొక్క మోకులో కట్టేసేసి, అంటే ఆయన చుట్టూతో కూడా కట్టెలను కొన్నిటిని కట్టేసి గంగా నదిలో ఆయన పడేశారు. ఇలా గంగా నదిలో కట్టెలతో పాటుగా పడినటువంటి ఈ దీర్ఘతముడు నీటిలో తేలుతూ వేద విధాంగాలను తెలిసినటువంటి వాడు అవటం వలన ఆయన ఆ వేదాలన్నింటినీ కూడా స్మరించుకుంటూ అలాగే ఉండిపోయాడు. కొంతకాలం తర్వాత అలల తాకిడికి ఈ కట్టెలతో కూడినటువంటి దీర్ఘతముడు ఉన్నటువంటి మోపు ఏదైతే ఉందో అదంతా కూడా గంగా నది తీరానికి చేరుకుంది. అటువంటి సమయంలో బలి అనేటటువంటి ఆయన ఈ దీర్ఘతముడిని చూశాడు. చూసి ఆయన్ని రక్షించి వేదాంగాల్ని సుస్వరంతో పఠిస్తున్నటువంటి ఆయన చాలా గొప్పవాడని తెలుసుకుని, మహానుభావ, మీరెవరు, ఇలా పడి ఉండడానికి కారణం ఏంటి అని చెప్పి అడిగాడు. ఆయన జరిగినటువంటి విషయం అంతా కూడా ఆ బలితో చెప్పాడు. ఈ బలి చక్రవర్తి కాదు, ఈయన బలి అనేటటువంటి ఒక మహారాజు గారు.
వెంటనే ఆయన, మహానుభావ, నా దర్శన భాగ్యం వలన, నా సుకృతం వలన మీ దర్శన భాగ్యమైంది. అందువల్ల మీరు నా నగరంలో నా అంతఃపురానికి వ్యయం చేయండి. నేను మిమ్మల్ని గౌరవంగా చూసుకుంటాను అని చెప్పి ఆయన్ని తనతో పాటుగా తీసుకువెళ్ళాడు. తీసుకెళ్ళినటువంటి ఆయన కొన్నాళ్ళ తర్వాత ఈయనతోటి, నాకు సంతానం అనేటటువంటి లేదు, ధర్మశాస్త్ర ప్రకారం క్షత్రియునికి సంతానం లేకపోతే కనుక ఒక శ్రేష్ఠుడైనటువంటి బ్రాహ్మణుని వలన సంతానమును పొందవచ్చు అని చెప్పి ఉంది. ఆ ధర్మం ప్రకారం నా యొక్క భార్య యందు నాకు సంతానాన్ని అనుగ్రహించండి అని చెప్పి ఈయన కోరుకున్నాడు. దీర్ఘతముడు ఇది ధర్మబద్ధమైనటువంటి కోరికే కాబట్టి ఆయన అనుగ్రహించాడు. అయితే బలి యొక్క భార్య మాత్రం ఈయన యొక్క వయసుకి, అలాగే వేదము తప్ప మరొకటి తెలియనటువంటి ఈయన యొక్క రూపానికి, జడలు కట్టినటువంటి ఈయన యొక్క రూపాన్ని, వీటన్నిటిని చూసినటువంటి ఆవిడ ఈయన యందు ఎటువంటి అనురక్తిని పొందక, ఈయన వల్ల సంతానాన్ని పొందడానికి ఏమాత్రము ఇష్టత లేక తన యొక్క సేవకురాల్ని దానికోసం వినియోగించింది. అయితే దీర్ఘతముడు కూడా రాజుగారి కోరిక ప్రకారం ఆ పరిచారికే సంతానాన్ని అనుగ్రహించాడు. ఈ రకంగా 11 మంది పుత్రులు కలిగారు. బలి చాలా సంతోషించి ఈయనకి నమస్కారం చేసి, మహానుభావ, నా వంశాన్ని మళ్ళీ ఈ రకంగా నిలబెట్టారు, మీకు నా నమోవాక్కములు అని చెప్పి ఆయన నమస్కారాలు తెలియజేశాడు. ఆయన అన్నాడు, ఈ పుట్టినటువంటి వాళ్ళు నీ వంశంలో వారు కాదు. ఎందుకంటే నీ రాణికి జన్మించినటువంటి క్షత్రియ కులంలో పుట్టినటువంటి వాళ్ళు కాదు. నీ భార్య తన యొక్క పరిచారకుని ఇందుకోసం వినియోగించింది. అయితే వీళ్ళు మాత్రం చాలా ధర్మప్రాయణులు అవుతారు, ఎదురులేనటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు అవుతారు అని చెప్పి రాజుగారికి చెప్పాడు. వెంటనే బలి జరిగినటువంటిది తెలుసుకుని, అయ్యా మహానుభావ, నాకు నా వంశాంకురం కావాలి, నేను ఇంత కష్టపడిన దానికోసం నేను తప్పకుండా నా భార్యని ఇందుకు ఒప్పిస్తాను, కాబట్టి మీరు దయచేసి నా కోరికను తీర్చండి అని చెప్పి మళ్ళీ తన భార్యతో మాట్లాడి ఆవిడని ఒప్పించి, సంతానం కోసమే నేను కోరుకుంటున్నాను కాబట్టి నువ్వు అంగీకరించవలసింది అని చెప్పి ఆవిడ అంగీకారాన్ని తాను పొంది మళ్ళీ ఈ దీర్ఘతముడికి తెలియజేశాడు. ఇప్పుడు ఇంకా తప్పని పరిస్థితిలో ఈ బలి యొక్క భార్య కూడా అందుకు సిద్ధపడింది. అప్పుడు దీర్ఘతముడు కేవలం ఆవిడ యొక్క శరీరాన్ని తాకి ఆ వంశాన్ని నిలబెట్టాడు. ఈ రకంగా అంగరాజు అనేటటువంటి కుమారుడు ఈ బలికి పుత్రుడిగా జన్మించాడు. అందుకని అమ్మ, ఉత్తమమైనటువంటి క్షత్రియుల భార్యలు ధర్మ మార్గంలో బ్రాహ్మణుల వలన సంతానాన్ని పొందారు. అలా పొంది వంశోద్ధారకులైనటువంటి క్షత్రియులు ఈ రకంగా వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అందువల్ల నాకు తెలిసినటువంటి ధర్మం ప్రకారం ధర్మబద్ధుడు, లోక కళ్యాణం కోసం పాటుపడేటటువంటి వాడు అయినటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి దీనికోసం వినియోగించు.
ఆ బ్రాహ్మణుడి వలన నీ కోడలైనటువంటి విచిత్ర భార్యలైనటువంటి వారి యందు సంతానాన్ని పొందవచ్చు. ఇది ధర్మబద్ధమైనటువంటిదే అని చెప్పి ఈయన చెప్పిన తర్వాత ఇప్పుడు సత్యవతి భీష్ముడు చెప్పింది విని ఒక్కసారి ఆవిడ కూడా గతంలో జరిగినటువంటి విషయాన్ని గుర్తుకు తెచ్చుకుని అది భీష్ముడితో చెప్పింది. నేను కూడా కన్యగా ఉన్నప్పుడు పరాశర మహర్షి యొక్క దయ వలన నా కన్యాత్వం అనేటటువంటిది చెడిపోకుండా కేవలం దైవకార్యం కావటం వలన ఆ పరాశర మహర్షి యొక్క అనుగ్రహం వలన నేను ఒక కుమారుణ్ణి కన్నాను. ఆయన కృష్ణ ద్వైపాయనుడు. అతను సమస్త వేదాలని కూడా విభజించినటువంటి వాడు, చాలా గొప్పవాడు. నా దగ్గర ఏ రోజు ఉండలేదు. పుట్టాడు, వెంటనే తను వెళ్ళిపోయాడు. అటువంటి వాడు వెళ్ళిపోతూ నాకు ఒక అనుగ్రహాన్ని ఇచ్చాడు. నేను ఎప్పుడు తలిస్తే అప్పుడు వెంటనే నాకు నా ముందు నిలబడతానని చెప్పి నాకు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా ఒప్పుకుంటే గనక అటువంటి నా పుత్రుడైనటువంటి కృష్ణద్వైపాయనుణ్ణి పిలుస్తాను. అంతేకాకుండా సంతానం అనేటటువంటిది తన భర్త వలన పొందలేకపోయినటువంటి స్త్రీలు, క్షత్రియ స్త్రీలు ఆ వంశంలోని పెద్దవాడి ద్వారా సంతానాన్ని పొందవచ్చు అనేటటువంటి ధర్మం కూడా ఉంది. ఇప్పుడు నా కుమారుడైనటువంటి విచిత్ర వీరుడికి నాకే కలిగినటువంటి సంతానమైనటువంటి కృష్ణద్వైపాయనుడు సోదరుడు అవుతాడు. ఆ రకంగాను అలాగే వేద వేదాంగాలు తెలిసినటువంటి ఒక సద్బ్రాహ్మణుడు. కాబట్టి వ్యాసుని వలన, ఆ కృష్ణద్వైపాయనుడు అయినటువంటి వ్యాసుని వలన సంతానం కనగడం అనేటువంటిది పూర్తిగా ధర్మబద్ధమవుతుంది. కాబట్టి ఈ వ్యాసుణ్ణి దానికోసం వినియోగిస్తాను అని చెప్పి నీవిడ అంది. భీష్ముడు కూడా దానికి అంగీకరించి, తప్పకుండా మహానుభావుడైనటువంటి ఆ వ్యాసుని నువ్వు వెంటనే రప్పించమ్మా, తప్పకుండా దానివలన ఈ కురువంశం అనేటటువంటిది నిలబడుతుంది అని చెప్పి ఆయన కూడా దీనికి అంగీకరించాడు. వెంటనే ఈవిడ ఆ వ్యాస భగవానుణ్ణి స్మరించింది. ఆయన తల్లికి ఇచ్చినటువంటి మాట ప్రకారం వ్యాస భగవానుడు కూడా ప్రత్యక్షమయ్యాడు. అలా ప్రత్యక్షమైనటువంటి వ్యాస భగవానుణ్ణి ఈవిడ ఆలింగనం చేసుకుని చాలా సంవత్సరాల తర్వాత ఆయన్ని చూసినటువంటి ఆనందంలో ఆయన్ని ఆలింగనం చేసుకుని ఆవిడ పుత్రోత్సాహాన్ని పొందింది. భీష్ముడు కూడా అనేక మంది బ్రాహ్మణ శ్రేష్ఠుల్ని పిలిచి వాళ్ళందరి చేత అర్ఘ్యపార్ఘ్యాది పూజాధికాలన్నీ కూడా చేయించి ఈ వ్యాసభగవానుణ్ణి సంతృప్తుణ్ణి చేశాడు. ఆ వ్యాసభగవానుడు కూడా వీడి యొక్క యోగక్షేమాలన్నీ కూడా కనుక్కున్నాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.